వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ఒకసారి మీరు చూసి ట్రై చేయండి. ఓకే అండి, ఈరోజు మనం మట్టి కుండలో కొరమేను చేపలతో మంచి రుచికరమైన చేపల పులుసుని తయారు చేస్తున్నానండి. ఇక్కడ నేను ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న కొరమేను చేప ముక్కల్ని తీసి పెట్టుకున్నానండి. ఇవి 1.5 కేజీ అండి. చూడండి, కొరమేను చేపలు మామూలుగా మనం రెగ్యులర్గా చేసే చేపల కంటే కూడా చాలా క్లీన్గా చూడండి ఎంత బాగున్నాయో. కాబట్టి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే అండి. కానీ కొరమేను చేపలంటే చేపల కూర కొంచెం ప్రత్యేకంగా మంచి రుచి ఉంటుందని అందరూ చెప్తూ ఉంటారు కదా అండి. సో ఈరోజు నేను ఈ కొరమేను చేపలతో మట్టి కుండలో చేపల పులుసుని ఎలా తయారు చేస్తానో ఒకసారి చూడండి. ఇవి 1.5 కేజీ కొరమేను చేప ముక్కలండి. నేను బయట షాప్లో తెచ్చిన తర్వాత కొంచెం పసుపు, రాళ్ళుప్పును వేసేసుకొని ఒక 2 సార్లు నీట్గా పూసేసుకొని శుభ్రంగా చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. చూడండి, చూస్తేనే ఎంత క్లీన్గా ఉన్నాయో చేపలు. తర్వాత ఇక్కడ నేను ఒక 10 నిమిషాల ముందే ఒక 50 గ్రాముల చింతపండు అండి, అంటే ఒక 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాష్ చేసేసుకొని ఈ విధంగా నానబెట్టి పెట్టేసుకోవాలి. దీన్ని కూడా మనం బాగా మ్యాష్ చేసేసుకొని గుజ్జు తీసి మళ్ళీ కర్రీలో వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఆ క్వాంటిటీకి మనకు ఇవి కావలసినవండి. ఇవి టమాటోలండి కూరలో వేసుకోవడానికి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది మళ్ళీ మనం పోపులో వేసుకుందాము. తర్వాత ఇక్కడ చూడండి, ఈ సైజులో ఉన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఆ క్వాంటిటీకి ఈ ఉల్లిపాయ సరిపోతుందండి. అలాగే వెల్లుల్లి, ఈ సైజులో ఉన్న వెల్లుల్లి, ఈ వెల్లుల్లిని పొట్టు తీసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయలో సగం ఉల్లిపాయలు మనం ఈ వెల్లుల్లిపాయతో కలిపి కొంచెం రోట్లో మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకొని కూరలో వేసుకోవాలి. మిగిలిన అర్ధం ఉల్లిపాయని పోపులో వేసుకోవాలి. అది నేను చేసేటప్పుడు ఎలాగో చెప్తానండి. తర్వాత ఈ చేపల పులుసులోకి ఒక సింపుల్ టేస్టీ పొడి ఒకటి తయారు చేసుకోవాలండి. అది ఎలాగో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక 6 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అంటే కారం పొడి కూడా వేస్తానండి. కొంచెం మెంతులు, జీలకర్ర అవి పొడి చేసుకోవాలి. సో మనకు పొడి చేసుకోవాలంటే కొంచెం అయితే మెదగదండి. సో ఇలా కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా ధనియాలతో పాటు వేయించుకొని అది వేసుకోవాలి. మళ్ళీ కూడా కారం పొడి వేయాలి. ముందుగా ఈ ఎండుమిరపకాయల్ని వేయించుకొని పక్కన పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంటే మనం అన్నీ కూడా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కూరలో, కానీ కారం పొడి కూడా ఆడించిందే కాబట్టి పొడిలో ఇలా కొద్దిగా వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది. అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. చూడండి, ఎండుమిరపకాయలు వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందాము. అంటే ధనియాల పొడి కూడా వేయాలి, కానీ ఇది మనకు చేపల కూరలో పొడి కోసం అండి, బాగుంటుంది. అలాగే 1 పావు టీ స్పూన్ మెంతులు చాలండి, ఎక్కువ వద్దు, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. జీలకర్ర కూడా 1 పావు టీ స్పూన్. మళ్ళీ కొద్దిగా పోపులో వేసుకుందాము. మళ్ళీ మనకు ఘాట్ అనేది ఎక్కువ ఉండకూడదు, కానీ టేస్టీగా ఉండాలి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇవి కూడా మంచి కలర్ వచ్చాయి. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా వేయించుకుని ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం రోల్ దగ్గరికి వెళ్ళి ఈ పొడి అలాగే ఆ ఉల్లిపాయ, వెల్లుల్లి 2 దంచి పెట్టుకోవాలి. అది చూద్దాము. ఓకే అండి, ఇక్కడ రోల్ నేను శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టేశాను. ముందుగా ఇది వేసేసుకొని పొడి చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. కొంచెం రోట్లో ఇలా మనం ఫ్రెష్గా దంచి చేసుకుంటే ఆ రుచే వేరండి. ఓకే అండి, చాలు. చూడండి, ఈ విధంగా మెదిగితే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఓకే అండి, ఇది మనం కూర అంతా అయిన తర్వాత లాస్ట్లో చల్లాలి. సో దీనికి మనం మూత పెట్టేసి పక్కన పెట్టాలండి, వాసన పోకుండా. ఇప్పుడు ఆ 1 వెల్లుల్లిపాయని ఈ విధంగా పొట్టి తీసి పెట్టుకున్నాను, అది ఇందులో వేసేసుకోవాలి. తర్వాత నేను తీసి పెట్టుకున్న ఆ పెద్ద ఉల్లిపాయలో సగం ఈ విధంగా కట్ చేసి పెట్టాను, అది కూడా ఇందులో వేసేసుకొని దీన్ని కూడా దంచుకోవాలి.
ఇందులో నీళ్ళు ఏం అవసరం లేదండి, కొంచెం చెమ్మ వస్తుంది చాలు. ఇది కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్టు దంచుకోవాలి. అప్పుడే మనకు ఆ చేపల కూరకు టేస్ట్ అనేది బాగుంటుంది. మామూలుగా అల్లం కూడా వేయించండి, అదొక టైపు. నేను ఈరోజు అల్లం అయితే వేయడం లేదు. అలాగే పచ్చి మామిడికాయ కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు అవైలబుల్ లేదండి. పచ్చి మామిడికాయ వేసి చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. ఓకే అండి, చూడండి ఈ విధంగా మెదగాలి. ఇప్పుడు ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ రోట్లో కొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ మనం కర్రీలో వాడుకోవచ్చండి. చూసారు కదండి, మెయిన్ ఈ చేపల కూరలో ఈ విధంగా ఉండాలి. ఓకే అండి, ఈరోజు మనం మట్టి సట్టిలో కాబట్టి ముందుగా స్టవ్ వెలిగించకుండా ఆయిల్ వేసేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి. నూనె వేడెక్కిందండి. ముందుగా ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఆల్రెడీ మనం పొడిలో కూడా వేసాము, చాలు. మెంతులు కూడా పోపులో ఒక 10 మెంతులు వేద్దామండి. పొడిలో వేసాము, సో చాలు. అంటే మంచి వాసన రావడానికి వేసాను. మినప్పప్పు ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే అండి, పోపు దినుసులు వేగిపోయాయి. ఒక 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసేసుకోవాలి. ఆ ఉల్లిపాయ మిగిలింది, అది కూడా ఇందులో వేసేసుకుందాము. అలాగే పచ్చి కరివేపాకు, వీటిని కొద్దిసేపు వేయించుకోవాలి. అంటే మనం ఉల్లిపాయ సగం అలా పేస్ట్ చేసి వేసుకోవాలి, సగం ఈ విధంగా. లేదు అంత పేస్ట్ కూడా చేసుకోవచ్చు, అయితే కంపల్సరీ పేస్ట్ లాగా వేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేగనిద్దాము. చూడండి ఈ విధంగా వేగాయి ఉల్లిపాయలు. ఇప్పుడు మనం ఈ ఉల్లి వెల్లుల్లి పేస్ట్ ఇది ఇందులో వేసేసుకుందాము. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి ఇది పచ్చివాసన పోయి వేగిందండి. 2 టమాటోలను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువేమీ వేగాల్సిన అవసరం లేదు చేపల కూరకి. ఇప్పుడు టమాటోలు మగ్గుతూ ఉంటాయండి, స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. మనం చింతపండు పులుసు వేస్తాం కదండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుందాం ఈ మసాలాలు మాడిపోకుండా. ఎప్పుడైనా కానీ మనం ఫిష్ కర్రీలో పులుపు కారం అన్నీ కరెక్ట్గా వేస్తేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఓకే అండి, ఇప్పుడు ఇదంతా బాగా వేగింది. ఈ చింతపండు రసం కొద్దిగా వేస్తున్నాను, ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ ఒక్కొక్కటి ఈ విధంగా పెట్టేసుకుందాము. ఏమాత్రం ఆ నీచు నీళ్లు లేకుండా పెట్టేసుకోవాలన్నీ. ఓకే అండి, ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఇలా గరిటెతో ఇలా జాగ్రత్తగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ మసాలా అంతా ఈ చేప ముక్కలకి బాగా పట్టాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఆ మిగిలిన చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలండి. గరిటెతో కలపకుండా ఈ విధంగా క్లాత్ పట్టుకొని ఒకసారి ఇలా తిప్పేసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా రాళ్ళుప్పు వేస్తున్నాను. ఫిష్ని మాత్రం కొంచెం మనం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ చూసి వేసుకోవాలి. తర్వాత నేను రాళ్ళుప్పు వేసి ఫిష్ని కూడా క్లీన్ చేశాను కదండి, కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఆ చింతపండు పులుసు కూడా వేసేసేయాలి. ఆల్రెడీ నేను గుజ్జు తీసి పెట్టేశాను. అలాగే రోలు కూడా శుభ్రం చేసుకున్న నీళ్ళు కూడా ఇందులో వాడానండి. చూడండి అవి కూడా పోస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ చింతపండు పప్పులో ఇంకొంచెం నీళ్లు వేస్తున్నానండి, మనకు ఉడకాలి కదా ఈ చింతపండు పులుసు అనేది. ఇప్పుడు మూత ఏం అవసరం లేదండి. ఫిష్ కర్రీకి మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఈ పొడి కూడా వేసేసుకుందామండి. అప్పుడే మంచి స్మెల్ అదిరిపోతుందండి వాసన.
మెంతులు అవన్నీ వేసాం కదా, ధనియాలు. అంతే అండి. ఇప్పుడు ఒక 8 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత చూద్దాము. ఓకే అండి, కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా క్లాత్ పట్టుకొని ఇలా తిప్పేసుకుందాం. చూడండి, చిక్కబడ్డది కూర. మళ్ళీ కూడా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. చూడండి, ముక్క కూడా చెదరకుండా బాగా కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, మట్టి సట్టిలో కొరమేను చేపల పులుసు సూపర్గా ఉంటుంది. రాగి సంగటితో కానీ, లేదు ఉప్పుడు బియ్యం అంటారు ఆ అన్నంతో కానీ, వేడివేడిగా వైట్ రైస్తో కానీ చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉంది, సూపర్ టేస్టీగా ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇలాంటి కర్రీ ఒక్క బొద్దు వేసుకొని కొంచెం పులుసు వేసుకొని తిన్నా కూడా అంత అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొరమేను చేపల పులుసు సూపర్ టేస్ట్. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.